మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిష్యాలయ. సార్ నమస్తే. నమస్తే. ట్రంప్ కి కుడికాలు తీసేశారని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఇక ఆగస్టు 26 నుంచి అనుకుంటా ఆయన అసలు బయట ఎక్కడ కనిపించిన ఫొటోస్ అవి కూడా బాడీ డబుల్ అన్నట్టుగా అనిపిస్తుంది. నిజమేనా? అసలు ఏమైంది అసలు ఆరోగ్యం? ఆగస్టు 26 తర్వాత ఆయన ఇప్పటి వరకు మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ మీడియాలో వీడియో ఫుటేజ్ కానీ లేదు. ఓన్లీ ఫోటోలు మాత్రం బయటకు వచ్చాయి. అంటే ఇంతకాలం అమెరికన్ ప్రెసిడెంట్ పబ్లిక్ అపియరెన్స్ లేకుండా ఉండటం అనేది అరుదైన విషయం. అందుకని ట్రంప్ ఈజ్ డెడ్ అని, వేర్ ఈజ్ ట్రంప్ అని ఇలాగా హ్యాష్ ట్యాగులు విపరీతంగా వైరల్, కొన్ని లక్షల హ్యాష్ ట్యాగులు ట్రంప్ ఈజ్ డెడ్ అని వైరల్ అవుతున్నాయి. దాంతో అందరికి కూడా ఈయనకి ఆల్రెడీ హెల్త్ బాగాలేదు, పైగా 79 years, ఆయనకి హెల్త్ ఇష్యూస్, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ట్రంప్ చనిపోయాడా, ఏమయ్యాడు, ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ ఇంతకాలం ఇలా ఉండరు పబ్లిక్ అపియరెన్స్ లేకుండా అన్న అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయినాయి. ఇండియాలో ఇప్పుడు ట్రంప్కి ఏం జరిగినా, నెగిటివ్ గా ఏం జరిగినా ఆనందించే పరిస్థితి ఇండియాలో ఉంది. ఎందుకంటే ట్రంప్ శక్తిమంతుడు కాబట్టి మనోళ్ళు గట్టిగా ఆయన మీదకి వ్యతిరేకంగా లేరు. కానీ లోపల ట్రంప్ అంటే కోపం అందరికీ బాగా పెరిగింది. ఎందుకంటే 50% టారిఫ్స్ విధించడం, దానివల్ల మన సెక్టర్స్ చాలా దెబ్బతినడం, ఉద్యోగాలు పోవడం, అక్వా పరిశ్రమ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, ఇలాంటి సెక్టర్స్ లక్షలాది మందికి ఇబ్బందులు కలగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. 50% ఇదంటే మనకి మనం ఎగుమతి చేసే దేశాల్లో నెంబర్ 1 అంటే అమెరికానే. సో ఇప్పుడు మనం వేరే దేశాలకు ఎగుమతి ఇప్పటికిప్పుడు స్టార్ట్ అయినా కూడా అది టైం పడుతుంది. ఆల్రెడీ చైనాతో ఒప్పందం అయింది, గ్లోబల్ సౌత్ తో ఒప్పందాలు అయినాయి, యూకేతో, యూరోపియన్ యూనియన్ తో ఒప్పందాలు జరుగుతున్నాయి. కానీ ఒక్కసారిగా రిప్లేస్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో మన గూడ్స్ అక్కడ అమెరికాలో విపరీతంగా 50% అంటే ఏంటి, 50 రూపాయలు అమ్మేది 100 రూపాయలకి వెళ్తుంది, 100 రూపాయలు అనేది 150 రూపాయలకి వెళ్తుంది. దాని బదులు వాళ్ళు ఆల్టర్నేటివ్ గా వేరేది కొనుక్కుంటారు కదా, వేరే దేశం నుంచి వస్తాయి కాబట్టి, అందువల్ల దెబ్బతగిలింది. సో దానివల్ల ట్రంప్కి ఏం జరిగినా నెగిటివ్ గా ఆనందించే పరిస్థితి ఉంది కాబట్టి రకరకాల పుకార్లు ఇండియాలో కూడా వ్యాపించాయి. అయితే ఇప్పుడు ట్రంప్ కుడికాలు తీసేశారన్న ఒక వార్త వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే డాక్టర్ మిమీ కాంగ్ అనే ఒక ఆవిడ బ్లాగ్ లో పెట్టింది అనమాట. ఈయనకి మామూలుగా అయితే ఫిజికల్ గా ఆయనకి 3 రకాల మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. అంటే 79 years ఉండే వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. ఇవాళ 50 దాటితే బోల్డ్ రోగాలు క్యారీ చేసుకుంటూ మనం బతుకుతుంటాం. అలాగా ఆయనకి 79 అంటే ఉంటాయి. సో ఆయనకి మేజర్ గా 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు, CVI. ఈ CVI అంటే అర్థం ఏంటంటే వెయిన్స్ నుంచి కాలు వెయిన్స్ లో ఇక్కడ నుంచి బ్లడ్ బ్యాక్ హార్ట్ కి సప్లై కావాలి, అది ఫెయిల్ అవుతుంది, చేయదు అనమాట. చేయనప్పుడు ఆ బ్లడ్ అంతా క్లాట్ రూపంలో గానీ ఉండిపోయి కాళ్ళలో వాపులు వచ్చేయడం, ఇబ్బందులు కలగడం మొదలవుతుంది అనమాట. ఇది ఒక్కొక్కసారి డేంజరస్ గా మారి కాలు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ట్రంప్ కూడా డేంజరస్ ఉంటే కాలు తీసేసిన పరిస్థితి వస్తుంది అనేది ఆమె రాసింది. ఇప్పుడు అమెరికాలో ఇది కామన్ జబ్బు, ఏజ్డ్ పీపుల్ ప్రతి ముగ్గురులో ఒకటికి ఉంటది అని కూడా ఆమె రాసింది అనమాట. అంటే ఆమె ఈ సందర్భంలో ఈ మాట చెప్పడం వల్ల ట్రంప్ కి కాలు తీసేసినారు అనేది అంటే కన్ఫామ్ కాదు ఇది. కానీ ఆమె ఇప్పుడు ఎందుకు చెప్పింది ఈ విషయం అంటే, ఈమెకేదో తెలిసినట్టుగా ఉంది కాబట్టి ఆ ట్రంప్ కాలు తీసేశారు, అందుకనే అతను బయటికి కనబడలేదు అనేది చెప్తున్నారు. అందుకనే వాళ్ళు ఏం చేశారంటే వైట్ హౌస్ వాళ్ళు ఫోటోలు రిలీజ్ చేశారు. ఆగస్టు 30 అండ్ సెప్టెంబర్ 1 ఉన్న లేబర్ డే సందర్భంగా ట్రంప్ బయటకు వచ్చినట్టు, ట్రంప్ అక్కడ దాని ఏమంటారు వర్జీనియాలో స్టెర్లింగ్ దీంట్లో ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ ఉందన్నమాట. ఆ క్లబ్ లో ట్రంప్ ఒక 2 గంటల పాటు గోల్ఫ్ ఆడినట్టు ఇవన్నీ ఫోటోలు పెట్టారు. దాన్ని ఎవరు నమ్మట్లే, ఎందుకంటే ఫోటోలు వీడియోలు ఇవాళ మ్యానిపులేషన్ ఈజీ. రెండోది బాడీ డబుల్ చేస్తారు, ట్రంప్ లాంటి వాడిని పట్టుకొచ్చి వాడిని పెట్టచ్చు. ఎందుకంటే చాలా దేశాల్లో ఇలాగా గతంలో జరిగిన సందర్భాలు, స్టాలిన్, హిట్లర్ వీళ్ళందరూ కూడా అప్పట్లో ఇది చేశారు. సద్దాం హుస్సేన్ కూడా బాడీ డబుల్ పెట్టాడు, ఇవన్నీ అంటారు అనమాట. అది కామనే, ఎందుకంటే అసాసినేషన్లు ఏమన్నా జరిగినప్పుడు పబ్లిక్ అపియరెన్స్ ఉన్నప్పుడు బాడీ డబుల్ ని పెట్టడం అనేది కామన్. దీని మీద అనేక సినిమాలు కూడా వచ్చాయి. రీసెంట్ యానిమల్ లో కూడా
యానిమల్ కూడా అలాగా దీంట్లో ఈ ట్రంప్ ని అలా పెట్టి ఫోటోలు వీడియోలు తీసి బయటకు వదిలేరు తప్ప అతను పబ్లిక్ అపీరెన్స్ అనేది రావట్లేదు ఇప్పటి వరకు అనేది ఉంది. దాంతో ట్రంపే స్వయంగా ట్రూత్ సోషల్ అని అతనికి సపరేట్ గా సోషల్ మీడియా ఉంది. దాంట్లో ఆయన ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనేది ఆయన నెవర్ ఫెల్ట్ బెటర్ ఇన్ మై లైఫ్ అనేది పెట్టుకున్నాడు. సో ఇంతకంటే నేను ఉత్సాహంగా ఎప్పుడు లేనండి. సో 79 ఏళ్లలో ఎప్పుడు లేనంత ఉత్సాహంగా ఎందుకుంటారు మనుషులు. కాకపోతే అలా అంటే నేను బాగున్నా అని చెప్పుకోవడానికి అట్లాగే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ అని ఆవిడ కూడా ఎక్సలెంట్ హెల్త్ ఉంది, ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉన్నాడు ఆయన అనేది ఆమె కూడా అనౌన్స్ చేసింది. సో మేజర్ గా ఏంటంటే ఈ జబ్బు ఒకటి. రెండోది అతనికి హైపర్ కొలెస్ట్రాలేమియా అనే జబ్బు ఉంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, హైపర్ కొలెస్ట్రాలేమియా అనే ఒక ప్రాబ్లం ఉంది. అట్లాగే స్కిన్ డిసీజెస్ ఉన్నాయి. రోసేసియా అనే ఒక చర్మ వ్యాధి ఉంది. ఆ మధ్య కూడా ఈ చేతిలో ఇక్కడంతా కూడా నల్లగా కదిమి అవి ఫోటోలు బయటకు వచ్చాయి. ఎందుకు నల్లగా అయిపోయిందంటే షేక్ హ్యాండ్ల వల్ల నల్లగా అయిపోయిందని వాళ్ళు ప్రకటించారు. అది కామెడీగా జనం తీసుకున్నారు. ఆయన ఎక్కువ సార్లు షేక్ హ్యాండ్ తీసుకుంటాడు కాబట్టి అలా జరిగిందని. ఏదేమైనా ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. రెండోది ఆయన వాళ్ళ ఫ్యామిలీలోనే డిమెన్షియా ఉంది. సో ఇలాంటి మెంటల్ గా కూడా ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితి. ఇప్పుడు ఒకరు మాట్లాడతాడు, మళ్ళీ కాసేపటి తర్వాత మారుస్తాడు. సో మెంటల్ స్టెబిలిటీ లేదు, ఫిజికల్ గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కాలు ఈ జబ్బు ఉండడం వల్ల ఏది క్రానిక్ వేనస్ ఇన్సఫిషియన్సీ ఉండడం వల్ల కాలు తీసేసినారు అన్న ఒక వార్త అయితే వస్తుంది. మొన్నటి వరకేమో చనిపోయినాడు అని వార్త వచ్చింది. దాని మీద కూడా ఆయన జోక్ చేశాడు, నాకు తెలుసు నన్ను చనిపోయినాడు అంటున్నారని. సో ఏదేమైనా ట్రంప్ ఆరోగ్యం బాగాలేదు అన్నదైతే విపరీతంగా ఎందుకంటే అఫీషియల్ గా ఆయన ఆరోగ్యం మీద హెల్త్ బులెటిన్ కానీ ఏమీ రిలీజ్ కాలేదు. సో దానివల్ల ఎవరి స్పెక్యులేషన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో అతను ఎనిమీ లాగా ఉన్నాడు. దాన్ని అతను మళ్ళీ కూడా రష్యా చైనాలతో మనం కలవడం, ఆ ప్రెసిడెంట్లు ఎక్కువ టైము మోడీకి ఇవ్వడం, చట్టపట్టలేసుకొని ఇద్దరిని పట్టుకొని మోడీ నిలబడడం, ఈ లోపల ఆయన నార్త్ కొరియా ప్రెసిడెంట్ కూడా అక్కడికి వెళ్ళడం. సో ఇవన్నీ ట్రంప్ కి ఇప్పుడు అదేదంటారు కళ్ళు దాగిన కోతిలాగా ఆల్రెడీ ఉన్నాడు. దాంట్లో ఇప్పుడు ఆయన నిప్పుల్లో దించినట్టుగా అయింది. ఒక బగ్గుమని మండుతున్నాడు. అంటే బ్రిక్స్ తను ఏం చెప్తే అదే ప్రపంచం అంతా నోరు మూసుకొని వింటుందని ఆయన భ్రమల్లో ఉన్నాడు. వినట్లేదు వీళ్ళు. చైనా వినట్లేదు, రష్యా వినట్లేదు, ఇండియా వినట్లేదు, బ్రెజిల్ వినట్లేదు. అనేక దేశాలు ఆయన మాటని ఖాతరు చేయట్లేదు. చిన్న లాటిన్ అమెరికా దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయని ఎదుర్కొంటున్నాయి. దాంతో పైగా అమెరికాలో కూడా ఆయనకు వ్యతిరేకత వస్తుంది. ఈ టారిఫ్స్ వల్ల అక్కడ కూడా రేట్లు పెరిగితే కన్జ్యూమర్స్ మీద భారం పడుతుంది. సో దానివల్ల కూడా ఇది అవుతుంది. అన్ని వైపుల నుంచి ఉండడం వల్ల ట్రంప్ కి మానసికంగా కూడా ప్రెజర్ పెరిగింది. దానివల్ల కూడా హెల్త్ ఎప్పుడైనా మనకి మెంటల్ స్టెబిలిటీ లేకపోతే దాని ఎఫెక్ట్ బాడీ మీద కూడా పడుతుంది. అనేక జబ్బులకి మానసిక ఆరోగ్యం ముఖ్యం ఫిజికల్ ఆరోగ్యానికి. సో అది లేనప్పుడు ఆయనకి ఆ యాంగ్జైటీ, ఆ టెన్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈగో ఉంది, విపరీతమైన ఈగో ఉంది. ఈగో ఉన్న వాళ్ళకి తమ మాట చెల్లుబాటు కాలేదంటే అంతకంటే పెద్ద శిక్ష ఇంకోటి ఉండదు. సో పైగా మన మోడీ అదే పనికి ఫోటోలు పెట్టి దీన్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు, పబ్లిసిటీ చేస్తున్నారు. సో ఇది దీనివల్ల ఆయనకి ప్రెజర్ పెరిగిపోయి కాలు ప్రాబ్లం ఎక్కువైపోయి కాలు తీసేశారు అనేది అయితే వస్తుంది. ఇది కన్ఫర్మ్డ్ అయితే కాదు ఎక్కడ కూడా. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టే అందరూ కూడా ప్రకటిస్తా ఉన్నారు. బట్ ఈ డాక్టర్ ఈ మిమికాంగ్ అనే ఒక లేడీ బ్లాగ్ లో ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు సివియర్ అయితే కాలు తీసేస్తారని చెప్పింది ఆమె. ట్రంప్ కి తీసేస్తారని ఆమె చెప్పలేదు. సివియర్ అయితే కాల్ తీసేస్తారు. ట్రంప్ అయినా ఇంకొకడు ఎవరైనా సివియర్ అయితే కాల్ తీసేసే అవకాశాలు ఉన్నాయనేది ఆమె చెప్పింది. దాన్ని పట్టుకొని ఇలా ప్రచారం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.